ఏకాంబరేశ్వరుడి గుడికి కామాక్షి గుడికి మధ్యలో కుమారకోష్టం ఉంటుంది. ఆ కుమారకోష్టంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దగ్గర కచ్చయ్యప్ప శివాదీక్షితుల వారిని ఒక ఆయన అర్చకత్వం చేస్తుండేవారు. ఆయన విద్వాంసులు గారు, ఆయన ఏం పెద్ద కవి గారు, ఆయన ఎప్పుడూ గ్రంథరచన చేయలేదు. కానీ నమ్మి సుబ్రహ్మణ్యుణ్ణి ఆరాధన చేస్తుండేవారు. ఆ ఆరాధన చేస్తున్న సమయంలో ఒక రోజున ఆయనతో సుబ్రహ్మణ్యుడు మాట్లాడి స్కంద పురాణాన్ని అంతటినీ నువ్వు తమిళ భాషలోకి మళ్ళీ తర్జుమా చేయమన్నారు. అంటే ఆయన అన్నాడు, స్కంద పురాణం అన్ని పురాణాల్లోకి పెద్దది, దాన్ని నేను రాయిన తమిళంలో నాకేం వచ్చని రాయనని అడిగాడు. నువ్వు రాయడం ఏమిటి, నేను నీ చేత పలికిస్తాను రాయన్నారు. అయితే మొదటి శ్లోకం అన్నాడు, నేను రాసిస్తాను రాయి అని ఆయనే రాసిచ్చేశారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. మిగిలింది ఆయన తీసి వ్రాయడం మొదలు పెడితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఆవహించి రాయించేశారు.